గతాన్ని, జరిగిపోయిన దాన్ని తలుచుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోవద్దు. గడిచిపోయిన సంవత్సరాలను తలుచుకొని నువ్వు కుమిలిపోయి కృంగిపోయి నిరాశ ఊబిలోనికి, నిరుత్సాహము, కృంగుబాటు అనే ఊబిలోనికి దిగిపోవద్దు. నీకు నూతన సూర్యోదయాన్ని ఇచ్చి నేను నీతో మాట్లాడుతుంది ఏంటంటే, గతం అయిపోయింది, అది పాతది. ఇదిగో ఈరోజు నూతన సూర్యోదయం, మళ్ళీ క్రొత్తగా నువ్వు ఎందుకు మొదలు పెట్టకూడదు? ప్రతి ఉదయం మనతో మాట్లాడుతుంది. ప్రతి ఉదయం మనతో మాట్లాడుతుంది ఏమనంటే, నిన్న అయిపోయిందిగా, మొన్న అయిపోయిందిగా, అటు మొన్న అయిపోయిందిగా, ఈరోజు మళ్ళా క్రొత్తగా ప్రారంభించు అని. ప్రతి సూర్యోదయం మనకు నూతనమైందా కాదా? మొన్న వచ్చిన సూర్యోదయం అంతే ఉందా? లేదు, మారిపోయింది. సూర్యోదయం అయింది, మళ్ళీ రాత్రి వచ్చింది, రాత్రి పోయింది, మళ్ళా సూర్యోదయం అయింది. అట్లాగా ఈరోజు ఉదయం మనకు అగుపించినటువంటి సూర్యోదయం మౌనంగా మనతో మాట్లాడుతుంది. ఒక సంవత్సరానికి సరిపడా ఒకేసారి వెలుగు ఉంచవచ్చు నా దేవుడు. కానీ వెలుగుకు కొన్ని గంటలు, చీకటికి కొన్ని గంటలు పెట్టి నేను కొంతకాలం మరుగై మళ్ళా కనపడేటట్టు, మరుగై మళ్ళా కనపడేటట్టు, మరుగై మళ్ళా కనపడేటట్టు దేవుడు నియమించాడు. ఎందుకో తెలుసా? దినములు పాతవిగా ఉండకూడదు, అవి నూతనం కావాలి అని నా దేవుడు సంకల్పించాడు. అందుకనే నేను అదే సూర్య బింబమైనా మీకు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తాను. రాత్రి వచ్చిందంటే మళ్ళీ సూర్యోదయం వచ్చిందంటే మళ్ళీ అది నూతన సూర్యోదయం. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సూర్యోదయం, ఈ నూతన శుభవత్సరం, ఈ శుభదినం మనకి ఇస్తున్నటువంటి మౌన సంకేతం ఏంటంటే, గడిచిపోయిన కాలాన్ని వదిలేసి ఈరోజు నీకు నూతనంగా ఒక నూతన ప్రారంభం కానుంది. ఇది మొదలుకొని ఆయన ఆశీర్వాదం నీ మీదికి రానుంది. కాబట్టి ఈ డేని ఇక నువ్వు కొత్తగా మొదలుపెట్టు అంటుంది. కొంతమంది కాల ప్రయాణం చేస్తారు. నేను చెప్పేది బాగా అర్థం చేసుకుంటే మంచి ఛార్జింగ్ అయ్యిద్ది, హృదయానికి మంచిగా ఛార్జింగ్ అయ్యిద్ది. అవ్వాలా? ఎందుకంటే రాత్రి ఉండి మళ్ళీ మీరు ఈ కోటానికి కూడా వచ్చారంటే దేవుని కొరకు మీకున్న ఆకలి, ఆసక్తి చాలా సంతోషం. అందుకే ఒక విలువైన పాఠాన్ని నేర్పించి మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. ఏం చెప్తా ఆపాను? కొంతమంది కాలంలోకి ప్రయాణిస్తూ ఉంటారండి. అలా తెలుసా? కొంతమంది మొన్నల్లో బతుకుతారు, కొంతమంది నిన్నల్లో బతుకుతారు. అర్థమైందా? మొన్నల్లో నిన్నల్లో బతకడం అంటే ఏంటో తెలుసా? గడిచిపోయిన జీవితంలోకి వెళ్ళి పద్దాకల దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అట్లా చేయకుండా ఉండాల్సింది, అప్పుడు ఆ పిచ్చి పని చేయకుండా ఉండాల్సింది, అప్పుడు ఆ నిర్ణయం చేయకుండా ఉండాల్సింది, అప్పుడు అలాంటి అడుగు వేయకుండా ఉండాల్సింది. ఏం చేద్దాం, అడిగేసాం, జరగాల్సింది జరిగిపోయింది, ఇంకంతా అయిపోయింది అని నిన్నట్లో మొన్నట్లో కాల ప్రయాణం చేసి అక్కడే కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? అక్కడే నిన్నల్లో మొన్నల్లో కూర్చుంటారు. మీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. గడిచిపోయినటువంటి జీవితంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు, అవి ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతిక జీవితంలో కావచ్చు, కొన్ని మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు వేసిన స్టెప్స్ పొరపాటు అయిపోయి దాని తాలూకు రిజల్ట్ నీకు ఇప్పుడు వికృతంగా కనిపిస్తుంటే
దాన్ని బట్టి గతాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్న పరిస్థితుల్లో మీలో అనేకులు ఉండి ఉండవచ్చు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, సంకేతం ఏంటంటే, నిన్న గడిచిపోయింది, మొన్న గడిచిపోయింది, గడిచిన సంవత్సరం గడిచిపోయింది. కొంతమంది నెలల్లో బతుకుతారు, కొంతమంది వారం క్రితం జరిగిన వాటిలో బతుకుతారు, కొంతమంది అది ఏకంగా సంవత్సరాల అవతల బతుకుతుంటారు. పెళ్ళై 20 ఏళ్ళు అయితే ఈ మనిషిని పొరపాటును చేసుకున్నానని 20 ఏళ్ల క్రితం పోయి బతుకుతుంటాడు. పెళ్ళయి 25 ఏళ్ళు అయితే ఈ దరిద్రుని పొరపాటును చేసుకున్నానని 25 ఏళ్ల క్రితం వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇది గతంలో బతకటం అంటే, కాల ప్రయాణం చేయటం అంటే. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? వ్యాపారం నష్టం వచ్చి సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు ఆ దరిద్ర వ్యాపారం పెట్టకుండా ఉండాల్సిందని ఆ వ్యాపారం దగ్గరే కూర్చుంటాడు. అయ్య బాబు, అయిపోయింది, సంవత్సరాలు గడిచినాయి, లాభమో నష్టం అయిపోయింది, ఇప్పుడు అక్కడి నుంచి రావేంది నువ్వు? ఈ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఉంటుంది. అప్పుడు ఆత్మీయంగా బాగా బలంగా ఉన్న రోజుల్లో ఆ పొరపాటు పడకుండా ఉండాల్సింది, ఆ రోజు అడుగు జారింది, నా బతుకంతా ఇక పడతా లెగుస్తా, నా బతుకంతా ఇంతే అయిపోయింది, ఇక ఇంతేనేమో అని గతించిన దానిలో బతకడానికి ఇష్టపడతారు కొంతమంది. మీరు స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఈ శుభవేళ మనతో మాట్లాడుతుంది ఏంటంటే, గతం వదిలేయి. కొన్ని విషయాల్లోనే గతకాలపు స్మృతులు నీ జ్ఞాపకం ఉండాలి, కానీ మిగిలినవి నువ్వు పట్టించుకోవద్దు. గతాన్ని, జరిగిపోయిన దాన్ని తలుచుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోవద్దు. గడిచిపోయిన సంవత్సరాలను తలుచుకొని నువ్వు కుమిలిపోయి కృంగిపోయి నిరాశ ఊబిలోనికి, నిరుత్సాహము, కృంగుబాటు అనే ఊబిలోనికి దిగిపోవద్దు. నీకు నూతన సూర్యోదయాన్ని ఇచ్చి నేను నీతో మాట్లాడుతుంది ఏంటంటే, గతం అయిపోయింది, అది పాతది. ఇదిగో ఈరోజు నూతన సూర్యోదయం, మళ్ళీ క్రొత్తగా నువ్వు ఎందుకు మొదలు పెట్టకూడదు? నూతన ప్రయత్నం, నూతన విశ్వాసం, నూతన నిరీక్షణ, నూతన ఆశలు, నూతన ఆలోచనలు, నూతన ప్రయత్నాలు నువ్వెందుకు చేయకూడదు? మొన్న పోయింది, నిన్న పోయింది, ఈరోజు కూడా పోయిద్దా? నీకు ఈరోజు ఉంది, రేపు ఉంది. ఈరోజు ఉంది, రేపు ఉంది. నిన్నని మళ్ళా తేగలవా? ఎవరైనా అలా కాల ప్రయాణం చేసి 15 ఏళ్ల క్రితం చేసుకున్న భర్తను వదిలేయగలవా? 15 ఏళ్ల క్రితం చేసుకున్న భార్యను వదిలిపెట్టగలవా? ఆ కాలంలోనికి వెళ్ళిపోయి, ఆ 15 ఏళ్ల క్రితం వెళ్ళిపోయి అప్పుడు జరిగిన తప్పుని ఇప్పుడు దిద్దగలవా? అలాగే అప్పుడు జరిగిపోయిన ఆత్మీయ తొట్టుపాట్లు మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి సరిచేయగలవా? నీ వైఫల్యాలు కావచ్చు, నీ విజయాలు కావచ్చు, లేకపోతే నీ దుఃఖాలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, అవన్నీ అయిపోయినాయి. నీ వైఫల్యాలను కూడా దేవుడు తీసి తన వీపు వెనక వేసేసాడు. నీ పొరపాట్లు, నీ పాపాలు, నువ్వు ఒప్పుకున్న దోషాలు అన్నీ కూడా ఎప్పుడైతే ఒప్పుకున్నావు అప్పుడే అవన్నీ తీసి తన వీపు వెనక పడవేశాడు. అంటే అర్థం ఏంటంటే, వాటికెళ్ళి నేను చూడను అని దేవుడు అంటే, నువ్వెందుకు పద్దాకలు వాటికెళ్ళి చూస్తున్నావు? అయిపోయింది కదా చరిత్ర. పొయ్యి మార్చగలవా? కానీ గడిచిపోయినటువంటి గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించగలవు. కూడా మైండ్ సరిగ్గా ఉంటే మ్యాటర్ అర్థమైద్ది. గడిచిపోయిన గతంలోనికి వెళ్ళి గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ ముందున్నటువంటి భవిష్యత్తుని నీవు శాసించగలవు. ఇన్నాళ్ల వైఫల్యాలను కూడా భవిష్యత్తు విజయాలుగా నువ్వు మార్చుకోగలవు. ఆ ఛాన్స్ నా దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ వేళ. నమ్మితే కూడా కొడగాడి కూడా వేస్తున్నాము. హల్లెలూయా. మార్చగలవు. ఒకవేళ నీ చేత కదా,
అట్లయితే క్రొత్త విశ్వాసాన్ని మళ్ళా దేవుని యందు కలిగి ఉండు, నూతన నిరీక్షణ మళ్ళా దేవుని యందు కలిగి ఉండు. దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు. దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు. నువ్వే చూస్తావు. స్తోత్రం. ఎందుకంటే చాలామంది జీవితాలు అలా చేశాడు. బైబిల్లో ఉన్నారు. మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు. మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు. స్తోత్రం. రోజుట్లాగానే లేచాడు. తను భిక్ష అడుక్కునేటువంటి ఆ పళ్ళెం ఎక్కడుందో అది చూసుకున్నాడు. తడువులాడుకుంటా తన కర్ర ఎక్కడుందో చూసుకున్నాడు. మరి తెల్లారినప్పుడు ఆకలి అయింది కదండి, పొట్ట ఉన్నప్పుడు ఆకలి అయినప్పుడు మరి వెళ్ళి అడుక్కోవాలి కదా. ఆ పళ్ళెం తీసుకున్నాడు, ఆ ముష్టి చిప్ప, ఆ చేతికర్ర తీసుకొని ఆకలి పోరుని జయించడానికి బయలుదేరాడు. అలా నడుస్తున్న అడుగుల్లో ఒక వేదన. ఎప్పటికీ నా పరిస్థితి మారిద్ది. పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నాకు ఇదే జీవితం. నా రోజుల్లో మార్పు లేదు, నా పరిస్థితుల్లో మార్పు లేదు, నాకు వెలుగు కనబడదు, నా జీవితం అంధకారం. ఎప్పటికీ ఈ పరిస్థితికి ముగింపు. రోజు ఒకే విధంగా నడుస్తున్నప్పుడు ఒక విధమైన నైరాశ్యం ఏర్పడింది మనిషికి. ఒక విధమైనటువంటి వేదన. ఆ జీవితం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే అందులో రుచి పచ్చి ఏమి ఉండదు. వెళ్తాను, 4 ఇళ్ళు తిరుగుతాను, ఏ అమ్మో దయదలిసి 4 మెతుకులు రాల్చిద్ది, ఆ పూటకి మా అమ్మ అనుకుంటాను, మళ్ళా తడువులాడుతూ వస్తాను. ఏ గొర్రె తగిలిద్దో ఏ బర్రె తగిలిద్దో తెలీదు, ఏ తాగుబోతుడు తగులుతాడో తెలీదు, ఎక్కడ గుంట ఉందో ఎక్కడ నుయ్యుందో గొయ్యుందో తెలీదు. పడతా లెగుస్తా, మళ్ళా మోకాళ్ళు పగలు కొట్టుకుంటా, మళ్ళా నా గమ్యానికి నేను చేరాలి. ఇది నా బతుకు. రోజు అలానే గడిచిపోతుంది ఒక మనిషి జీవితం. అది ఈరోజు నీ పరిస్థితిని బట్టి కూడా నీకు అలానే ఉండొచ్చు. సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ నా మీదున్న ఈ ఒత్తిళ్ళు పోవట్లేదు, నాకున్న ఈ ఆర్థిక సమస్యలు పోవట్లేదు, నా కుటుంబం మీద ఉన్న ఈ పెనుభారం పోవటం లేదు, నా మీద ఉన్న ఈ అప్పుల భారం పోవటం లేదు. ఇందులో మార్పు లేదు. మళ్ళీ అవే అబద్ధాలు వాళ్ళకి చెప్పుకుంటా, రేపు వస్తాయి, మాపు వస్తాయి, 4 రోజుల తర్వాత వస్తాయి, తప్పకుండా ఇస్తాను, కాస్త ఆలస్యం అయింది, ఏమనుకోవద్దు, ఈ అబద్ధ మాటలే మళ్ళా చెప్పుకుంటా, ఆడిన అబద్ధాలే ఆడుకుంటా, చెప్పిన మాటలే చెప్పుకుంటా, నా బతుకు మళ్ళా మొదలైపోతుంది. అదే జీవితం. ఏందో హ్యాపీ న్యూ ఇయర్లో వస్తున్నాయి, మారిపోతున్నాయి, కానీ నా జీవితంలో మార్పు లేదు. ఏమిటో దేవుని సేవకుల మాటలో వినపడుతున్నాయి ఆదరణకరమైన వాక్కులు, కానీ నా జీవితంలో మార్పు కలగట్లేదు. ఏమిటో నా బ్రతికేంటో, నా పరిస్థితి ఏంటో. స్వస్థపరుస్తాడనే మాట వినపడుతుంది, కానీ నా దేహంలో రోగం మారట్లేదు. ఏమిటో నా రిపోర్ట్ అలానే ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా అవమానాలు బతుకు మారట్లేదు. గొడ్రాలు అని ఇప్పటికి 12 సంవత్సరాలు, ఇప్పటికి 14 ఏళ్ళు, ఇప్పటికి 15 ఏళ్ళు సంతానం లేక ఈ మాటలు పడతా. ఏంటో నా జీవితం. భౌతికమైన సమస్యలను గురించి మనుషుల ఆలోచనలు ఇలా ఉంటాయి. నేను 2-3 రకాలు చెప్పాను. ఇంకా చాలా విషయాలను గురించి. రోజులు గడిచిపోతున్నాయి, కానీ మారని పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలే వస్తాయా రావా? ఇంక వేరే ఏమన్నా వస్తాయా? అదేగా. లేచాడా ఈ దరిద్రుడు, ఇక పోతాడు, తాగటానికి పోతాడు. ఈ దరిద్రుడు తాగటానికి పోతాడు. ఈ దరిద్రుడు తాగుతాడు, వస్తాడు, సాయంత్రానికి తిరణాల. నా బతుకంతా ఇంతే. ఇది మారదు.
ఇది ఇంతే. మారని వ్యక్తులను గురించి కుటుంబంలో కొంతమందికి వేదన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు మారరు, వాళ్ళ పరిస్థితులు మారవు. పెళ్లికి ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతుంటే వాళ్ళకి సంబంధాలు రావు, వచ్చినా సెట్ కావు. వాళ్ళేమో ఏజ్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి 20లో ఉన్నవాళ్ళు 30లకు జారుతూ ఉంటారు, 30లో ఉన్నవాళ్ళు 30లు దాడుతుంటారు. తల్లిదండ్రుల గుండెల మీద బరువు. రోజులు గడిచిపోతూ ఉంటే వేదన పెరుగుతూ ఉంటుంది. ఇట్లా శారీరక సమస్యలను గురించి కొంతమంది జీవితాల్లో వేదన. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో చేతులు ఎత్తండి. ఏదో ఒక దాని గురించి వేదన పడుతూ ఇది మారదు, ఈ పరిస్థితి ఇంతే అనుకుంటా ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అట్లా కలిగించండి. చేతులు ఎత్తిన వాళ్ళని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పేది మీకు అర్థమవుతుందని. చాలా హ్యాపీగా ఉంది. కానీ అతడు అనుకోలేదు, ఆ రోజు ఆ ముష్టివాడు అనుకోలేదు, ఆ గుడ్డివాడు అనుకోలేదు. అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని, అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని అతనికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. మారని నా బ్రతుకు ఇంతే, మారని నా రోజులు ఇంతే, మారని నా జీవితం ఇంతే అనుకుంటూ, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, బాబు గుడ్డివాడిని బాబు, కళ్ళు లేనివాడిని బాబు, ఆకలి అవుతుంది బాబు, సాయం చేయండి బాబు అని అడుక్కుంటా ఆ బజార్లో అమ్మిడి తిరుగుతూ వెళ్తూ ఉంటే ఒక పక్క వేదన. ఈరోజు ఎందుకు ఎవరికి నా మీద కనికరంగా కలగలేదు, ఎవరంతా అన్నం వేయలేదు నాకు అనుకుంటా. ఒక పక్కేమో ఈ రోజు నా దినచర్య ఇదేగా, నా బతుకు ఇదేగా, ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం తప్పదు అనుకుంటూ తను తాను నిందించుకుంటూ, తన బతుకును తిట్టుకుంటూ, తన శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి వేదన పడుతూ సాగిపోతున్నటువంటి ఆ అంధుడి జీవితంలో ఆ రోజు ఒక ఆశీర్వాదకరమైన రోజు అని వానికి తెలియదు. అన్ని రోజులు లాంటి రోజే ఆ రోజు కూడా అనుకున్నాడు. కానీ అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు. అది యేసు అతనిని దర్శించబోతున్న రోజు. బాబు ధర్మం, అయ్యా ధర్మం అని అడుక్కోవటానికి ఇక అవసరం లేని ముగింపు పలకబోతున్న రోజు ఆ రోజు. కానీ ఆ రోజు యేసు తనను ఎదుర్కొంటాడని, స్వస్థపరుస్తాడని, తనకు అలాంటి దీనమైన జీవితం నుంచి విడుదల దొరుకుతుందని అతడు ఊహించగలడా? అనుకోగలడా? అనుకోలా. కానీ ఆ రోజు రానే వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ లైఫ్లో ఏమన్నా క్రమక్రమంగా మారుతూ వచ్చిందా? మీరు కరెక్ట్గా చెప్పాలి నాకు. అప్పటిదాకా యేసు వానిని దర్శించిన దాకా రోజుల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా? అదే ముష్టి చిప్పలు, అయ్యే బాధలు. అంతకు ముందు రోజు వరకు కూడా నా తమ్ముడు, నా చెల్లి, ఈ రోజు వరకు కూడా నీకు అలాంటి పరిస్థితులు ఉంటే, ఇదిగో రేపు ఒక ఆశీర్వాదకరమైన మలుపు నా దేవుడు తిప్పబోతున్న రేపై ఉండొచ్చు. అది ఒక ఆశీర్వాదకరమైన మలుపు నిన్ను తిప్పబోతున్న రోజు అయి ఉండొచ్చు రేపు. కాదని నువ్వు చెప్పగలవా? అలా ఏం జరగదు అనగలవా? యేసు అనే వ్యక్తిని నీవు ఎరగకపోతే అది ఓకే, ఎరిగి ఉంటే అది అసంభవం. వెళ్తున్నాడు, తడువులాడుతా వెళ్తున్నాడు. చక వచ్చేసాడు. శిష్యులు చూసి ప్రశ్న ఇస్తారు, గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపం చేశాడు, ఈయన కన్నోళ్ళు పాపం చేశారంటే, కళ్ళు లేనోడి కళ్ళు సంగతి ఆలోచించాలి. వీడి కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు మయంపరచబట్టానికి, బయలుపరచబట్టానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు ఆ క్రియ నేను చూపిస్తాను అని నేల మీద ఉమ్మి వేసి బురద చేసి, ఆ బురదను తీసి ఆ గుడ్డివాడిని పిలిచి వాని కళ్ళకు రాసి, నీవు వెళ్ళి సిలోయమను కోనేటిలోనికి వెళ్ళి కళ్ళు కడుక్కో, చూపు పొందుతావు అన్నాడు. పోయి ఆ కోనేటిలో కళ్ళు కడుక్కున్నాడు. కళ్ళు కడుక్కుంటే అప్పటిదాకా అంధకారంగా ఉన్నటువంటి ఆ జీవితంలో
ఒక ఆశ్చర్యకరమైన వెలుగు. కోనేట్లోకి వెళ్ళాడు. ఆ బోధకుడు నన్ను కళ్ళు కడుక్కోమన్నాడు. ఇన్ని రోజులు నా జీవితంలో జరగని ఈ వింత ఏంది ఈరోజు? ఇన్ని రోజులు నా జీవితంలో జరగని కార్యం ఏంటి? ఇన్ని రోజులు నన్ను దర్శించని ఈ బోధకుడు ఈవేళ దర్శించడం ఏమిటి? సరే, చెప్పాడు కాబట్టి వెళ్దాం, కళ్ళు కడుక్కుందాం. చీకటి తప్ప వెలుగు చూడని జీవితం అది. ఇప్పుడు తన ప్రతిరూపాన్ని తను చూసుకుంటున్నాడు. నేను ఇలా ఉన్నానా? నీళ్లు ఇలా ఉన్నాయా? మనుషులు ఇలా ఉంటారా? అతను అనుకోవాలి ఆ రోజు ఊహించని మలుపు తన లైఫ్లో తిరిగిద్దని. తిప్పుతాడు యేసయ్య, అది ఆయన చేయగలడు.